నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను. నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను. ఇటు ది ప్యాడెస్ టీమ్. లే బాబు లే. బాబు నెక్స్ట్ గ్యాప్ లో మన మోగ్లీ టీం. బాలయ్య సార్. దీప్తి మ్యామ్. మీన్ వైల్ సైక్ సిద్ధార్థ్ టీం. ఏంటిది పోస్ట్పోన్ చేసుకుని వెళ్ళిపోమంటారు జనవరికి. నెక్స్ట్ మన బండి సరోజ్ కుమార్. ఈయన మెచ్యూరిటీకి ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్ చేసినా సరిపోదు. సూపర్ సంపంగి -30 ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు. నిద్ర లేవని టాక్సిక్ టీమ్. స్కోర్ 4 years. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ పండు. అండ్ ఈరోజు ఇండియా షేక్ అవ్వాలి, టీఎఫ్ఐని షేక్ చేద్దామని, టీఎఫ్ఐకి ఆగలాగా దెంగి అని చెప్పి మంచి న్యూస్లు మంచి బస్ తీసుకొచ్చిన. ఇది పర్సనల్ కాదు, మంచిగా మీ న్యూస్ అన్ని మీకు క్లుప్తంగా మీ మైండ్లోకి దింపుదాం. ఇక స్టార్ట్ అన్నమాట. ఇక అవుతుంది అఖండ మూవీ గురించి. చిన్న సినిమాలు ముందుకు పోవడం, మళ్ళా చిన్న సినిమాలు వెనక్కి రావడం, ముందుకు పోవడం, ఇదే అవుతుంది. 9:30 అయ్యింది, ఇంకా రాడేరా రబన్లు తిప్పని రబన్లు అని చెప్పేసి ఆ డేట్ నుంచి ఈ డేట్కి, ఈ డేట్ నుంచి ఆ డేట్కి పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు. ఇక ఫైనల్లీ అఖండ అయితే 11th ప్రీమియర్స్ అంట. బుకింగ్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. అండ్ సేమ్ టికెట్ ప్రైస్ 600. ఇక 2 weeks అయితే అటు ఇటు అయింది. ఇక నేను చెప్పిన అఖండ ఆల్రెడీ 12th వస్తుందని చెప్పి. అండ్ 11th ప్రీమియర్స్. నెక్స్ట్ మన మోగ్లీ టీం సేమ్ 12th ఒకరోజు ముందుకెళ్ళారు అనమాట రెస్పెక్ట్తో. అంటే ఇది అవుతుంది ట్విట్టర్లో, వీళ్ళు మాట్లాడుకుంటారు, ట్వీట్స్ వేస్తున్నారు, డ్రామా జరుగుతుంది. అది మరి బండి సరోజ్ కుమార్ గారు మంచి మెచ్యూర్ ట్వీట్ వేసారు. ఇక 12th మోగ్లీ ప్రీమియర్స్, 13th మోగ్లీ మూవీ రిలీజ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మన ప్యాడెస్ టీమ్. అసలు మార్చి రిలీజ్ అన్నారు కానీ అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏందని అసలు ఇప్పటిదా నిద్రలే ఉంటాము. అప్డేట్ చాలా మంచి అవుతుంది. ఇక అదైతే ఆగస్టుకి పోస్ట్పోన్ అంట. బస్ అయితే వస్తుంది. మన పెద్ద టీం చెప్పుకోవడానికి పెద్ద గేమ్ లేదండి. యాక్చువల్లీ చికిరి సాంగ్ నాకైతే మెంటల్ ఎక్కిపోయింది, డైలీ వింటున్నా. బట్ ఇదైతే జూన్కి పోస్ట్పోన్ అయింది అంటారు. లేకపోతే వీలైతే దీన్ని ప్రీపోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట ఫిబ్రవరికి, లేకపోతే మ్యాక్స్ జూన్కి పోస్ట్పోన్ అంట. ఇక పెద్ద గురించి పెద్దగా చెప్పుకోనికి ఏం లేదు. నేనైతే ఎగ్జైటెడ్ ఉన్నా పెద్ద మూవీ గురించి. అండ్ నెక్స్ట్ బండి సరోజ్ కుమార్ గారు మంచి మెచ్యూర్ ట్వీట్ వేసారు, నాకైతే బాగా నచ్చింది. 12 అంటే ఫ్రైడే ప్రీమియర్స్, సాటర్డే రిలీజ్ అన్నమాట. మంచి మూవ్. అంటే మళ్ళీ ప్రమోషన్స్ ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మన టాక్సిక్ టీమ్ అన్నమాట. అంటే ఆల్రెడీ యష్ బాబుని చూసి చాలా ఇయర్స్ అయింది. యాక్చువల్లీ నేను కేజీఎఫ్కి చాలా పెద్ద అభిమాని. నాకు ఆ మూవీ అంటే పిచ్చబ్బా. వీళ్ళు ఇక 4 years నుంచి మూవీ రిలీజ్ లేదు, ఏం లేదు. ఇక ఆయన ఏమనుకుంటాడంటే ఆయనకేం కాంపిటీషన్ లేకుండా బాగుండు అని అనుకుంటాడు. నెక్స్ట్ మార్చ్ వస్తుందంట 2026 కాంపిటీషన్ లేకుండా బాగుండు అనుకుంటు. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ బాలీవుడ్లో దురంధర్ ఆడుతుంది. దాని పార్ట్ 2 కూడా మార్చిలోనే ఉంది. ఇక గ్లిమ్స్ మన సాంగ్ ప్రోమో చేశారు కదా, ఇక దాని మీద భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. డ్యాన్స్ మాత్రం టాప్ లేచిపోయింది. అండ్ యూవీఎస్ ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందంట మార్చిలో. నేనైతే ఎగ్జైటెడ్ ఉన్నా. ఇవి రెండు రాకపోతే మ్యాక్సిమం అదే వస్తుంది. మార్చ్ 2026 అని కన్సిడరేషన్ ఉంది డేట్. కానీ కొంచెం ఐపీఎల్ టైం, బట్ సెట్ అయిపోద్ది. ఇవి పెద్ది ది ప్యారడైస్ రాకపోతే పక్కా ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది మార్చిలో. అండ్ కుమ్మేద్దాం. దట్స్ ఆల్ అబౌట్ దిస్. అఖండ వల్ల చిన్న సినిమాలకి ఎఫెక్ట్ అయిందా ఏమో. ఒకళ్ళు చేస్తే ట్రోల్స్, ఒకళ్ళు చేస్తే గొప్పలు ఏముండవు. ఇక దీని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక ఏదేమైనా ఇప్పటికైతే సాల్వ్ అయింది కదా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇలాంటి రిపీట్ అవ్వకుండా చిన్న సినిమాల మీద ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే అదే హ్యాపీ. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ గాసిప్స్ అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాపిల్ పండు. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.